ఈరోజు సండే. సో సండే స్పెషల్ ఏంటంటే చూడుర్రి, ఇగో గిదన్నమాట నా సండే స్పెషల్ వర్క్. ఇవాళ అయితే ఇడ్లీ చేసిన టిఫిన్లకి ఇన్ని బాసనలు అయితే పడ్డాయి. సో ఇడ్లీ సాంబార్ సూపర్ కాంబినేషన్ కదా. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈ జుట్టు ఒకటి మధ్యలో కూడిపోతుంది, క్లిప్ ఇవ్వమంటే ఇస్తూనే లేదు ఆమె. నా ఇవి పెట్టుకుంటుంది మస్తు, అన్నీ ఒడగొడుతుంది, కానీ ఆమె క్లిప్పులు మాత్రం నాకు ఇయ్యేది. సో సర్లేండి, ఈరోజు అయితే ఈ బాసనలు తోమేది చెప్తున్నా మీకు. ఇక మస్తు పని ఉంటుంది, ఇవి షింకు నిండిపోయి మొత్తం షింకులకి బయటకు వస్తున్నాయి అనమాట. సో అవన్నీ తీసుకొచ్చి ఇట్లా బయట వేసుకున్నా. ఇక వాటిని అయితే నానబెడదాము, కొంచెం నానితే జల్ది అయిపోతాయి కదా. ఈ బాసనలు అయిపోయినాక బట్టలు రెడీగా ఉన్నాయి అనమాట. ఆదివారం ఏంటంటే నా చేతులతోనే విండాలి బట్టలు. వాషింగ్ మిషన్ ఖరాబ్ అయింది అనుకోండి, సో చేపియాలి అది. ఇక పిండుతున్నా కదా, చేపించుకుందాం మెల్లగా. సో చూడండి, ఇవైతే బాసనలు తోముతున్నా. ఫస్ట్ అయితే నేను చిన్న చిన్నవి అన్నీ తోముతాను, ఇక పెద్ద పెద్దవి తర్వాత లాస్ట్లో తోమొచ్చు, అప్పటి వరకు అవి నానుతాయి కదా. ఇక చెంబులు, గ్లాసులు, గిన్నెలు, చెంచాలు ఇవి అయితే తోమేద్దాం ఫస్ట్. సో ఈరోజు అయితే నా డే ఇట్లా స్టార్ట్ అయిందనమాట. ఇంకా ఇదంతా పని అయిపోయేసరికి ఏ టైం అవుతుందో. ఇంకా పిల్లలకైతే వేడి నీళ్ళు పెట్టిన, ఈ బాసనలు తోమిన తర్వాత వాళ్ళకు స్నానాలు పోయాలి. అప్పుడు బట్టలు అయితే రెడీ అవుతాయి కదా మనకు. బట్టలు పిండాలంటే ఇప్పుడు అందరు స్నానాలు చేసినాక పిండితేనే మంచిగా, మనకు కూడా కొంచెం అమ్మ బట్టలన్నీ అయిపోయినాయి అని అనిపిస్తుంది. సో నెక్స్ట్ వర్క్ అదే అనమాట మనది. ఇప్పుడైతే ఇవి తోమేసాము. ఏంటంటే ఇడ్లీలోకి నేను ఇవాళ పల్లి చట్నీ చేసిన, సాంబార్ కూడా చేసిన అనమాట. అందుకే ఇన్ని ఎక్కువ పడ్డాయి ఏమో బాసనలు. అయితే కానిలే, ఇక మనకు అసలు ఎవరండి హౌస్ వైఫ్లు ఖాళీగా ఉంటారు, ఇంట్లో ఏం పని ఉండదని అంటారు. ఈ గిన్నె తీసుకొని మూతి మీద కొట్టాలి వాళ్ళని. ఇంత యాస్ట్ వస్తుంది, ఎప్పుడు చూడు షింక్లో బాసనలు పడుతూనే ఉంటాయి, తోముతూనే ఉండాలి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి హౌస్ వైఫ్లందరికీ. ఇల్లుని మంచిగా చక్కదిద్దుకుంటూ ఇవి ఒక్కసారి తోమాలంటే నిన్నగానం యాస్ట్ వస్తుంది. నాకు తెలిసి ఇక మీరు అయితే షింక్లో పడ్డప్పుడల్లా తోముతుండొచ్చు, పొద్దుకి 3 సార్లు అయితే ఖచ్చితంగా అవుతుండొచ్చు. సో చాలా గ్రేట్ అనమాట హౌస్ వైఫ్స్ అందరు. ఈ నా వీడియో అయితే నేనైతే స్పెషల్గా హౌస్ వైఫ్లకే డెడికేట్ చేస్తున్నా, ఎందుకంటే ఆ బాధ ఏందో మాకు తెలుసు కాబట్టి. సో బాసనలు అయితే తోమేద్దాం మనము. నేనైతే కొన్ని తోముతా, పక్కకు పెట్టుకుంటా, వాటిని మళ్ళీ కడుగుతా. ఎందుకంటే అది ఆరిపోయింది అనుకోండి, అది సబ్బు ఆరిపోతే మనకు బాసనలు అన్నీ ఎండినాక కనిపిస్తుంది అనమాట. అదో లొల్లి మళ్ళీ ఎందుకు వచ్చింది. సో కొన్ని తోమి చిన్న చిన్నవి అన్నీ ఫస్ట్ తోమేసి పక్కకు పెట్టుకుందాము. పక్కకు పెట్టుకున్న తర్వాత వాటిని అయితే కడుగుతా. నేను మోస్ట్లీ అయితే ఫస్ట్ గ్లాసులే తోముతా, ఎందుకంటే అవి గ్లాసులు చిన్న చిన్నవి ఉంటాయి కదా, ఎక్కువ పడతాయి అన్నమాట టబ్లో ముందు ఫస్ట్ వేస్తే. సో బాసనలు అయితే కడిగేస్తున్నా కొన్ని కొన్ని. ఇంకా ఈరోజు అయితే పని బాగానే ఉంటుంది. మళ్ళీ సంక్రాంతి కూడా వస్తుంది, ఇంకా 10 రోజులు 14 రోజులు ఉంది అనుకుంటా, 15 రోజులు అనుకోండి అటు ఇటుగా. ఇంకా సంక్రాంతి పని కూడా స్టార్ట్ చేయాలి. ఇక అదైతే హారబుల్ ఉంటుంది, ఇక కిచెన్లో మొత్తం ఇక 1 డే పడుతుంది కిచెన్కి అయితే. సో బాసనలు అయితే టబ్బులు వేస్తున్నాను. ఈ టబ్బు పగిలిపోయేదాకా ఇంకోటి కొనా అని అంటున్నాను అనమాట. కొంచెం బాసనలు వేయడానికి వాటర్ ఇట్లా కారేటట్టు ఉండాలి కదా, జాలిలాగా. అది తీసుకోవాలి స్టీల్ది, నెక్స్ట్ టైం అయితే అది తీసుకుంటా. ఇక ప్రస్తుతానికైతే దీంతో నడిపిస్తున్నాను అనమాట. నేను బయట గచ్చులు వేసుకొని దోమను ఎక్కువ షింకులోనే దోముతా, కాకపోతే ఇవాళ మస్తు పడ్డాయి అని చెప్పి ఇక గచ్చులు వేసుకొని దోముతున్నా. సో ఈ టబ్బు కూడా ఇది నా లెక్కనే ఉంది నల్లగా. ఇది వలిగిపోయేదాకా అయితే ఇదే వాడాలన్నమాట. ఇక బాసనలు అయితే అయిపోతున్నాయి. ఇక మధ్యాహ్నం అయితే లంచ్లోకి నేను ఎగ్స్ తెప్పించిన, ఎగ్ కర్రీ వండుతా. నైట్ చికెన్ తెప్పించుకోవచ్చు. ఇంకా మనకు నెక్స్ట్ వర్క్ వచ్చేసి వీటి తర్వాత బట్టలు పిండాలి. ఇక బట్టల తర్వాత ఇక మామూలుగా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా. చూడు ఇవైతే ఉడుస్తూనే లేవు, ఎంతసేపటి నుండి తోముతున్నా. చూడండి, కొన్ని అయితే కడిగేసిన కదా. సో ఇంట్లో పని అంటే మామూలు విషయం కాదనమాట. ఇక కొంతమంది నాకు తెలిసి కొంతమంది అనుకుంటుండొచ్చు,
నన్ను అడగకపోయినా నాకు అనిపిస్తుంది ఈమె ఇంట్లో పని చేసుకుంటుందా లేదా అని అనుకుంటుండొచ్చు. లేదండి, నేను కూడా అందరు లేడీస్ లాగానే అన్ని పనులు చేసుకుంటాను. సో యూట్యూబ్ వచ్చేసి నెక్స్ట్ అనమాట. ఫస్ట్ ఇంట్లో పనులు చూడండి. అమ్మ, జబ్బు అయితే నిండిపోయింది, టబ్బు నిండిపోయింది, బాసనలు అయితే అయిపోయినాయి. మంచిగా తోమినాయి కదా, ఓకే పర్వాలేదు. బూడిది అస్సలు బాసనలు తోమాలంటే బూడిది కావాలి మనకు. ఇక అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే బూడిది ఉంటుండే, మంచి కట్టెల పొయ్యి ఉంటుండే. బూడిది అయితే మంచిగా తెల్లగా అయిపోతాయి బూడిదితో అసలు తోమితే. ఈడ ఎక్కడ బూడిది, అసలు సబీనా వాడుడే ఎక్కువ ఈడ. ఆ సబీనా కూడా ఈ మధ్యలో మరీ సాఫ్ట్గా వస్తుంది. కొంచెం గరుకు గరుకు ఉంటే మంచిగా ఉంటుంది బాసనలకు. సో బాసనలు అయితే అన్నీ అయిపోయినాయి. ఇంకా మనం షింక్ కడుక్కుందాము. కొన్ని వాటర్ అయితే పోసేద్దాం ఫస్ట్. అన్నం అక్కడక్కడ ఉంది కదా, పోతుంది. సో ఇవైతే లోపల పెట్టేస్తున్నా. చూడండి నీట్గా. అమ్మ, ఇప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఇది ప్రశాంతత అంటే. ఇవి కనబడ్డప్పుడల్లా అదో టెన్షన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.